పవిత్ర ఖురాన్లో 6 దేశాల గురించి ప్రస్తావించబడింది. 1. ఈజిప్ట్. ఖురాన్లో ఈజిప్ట్ దాని అరబిక్ పేరు మిస్రుతో ప్రస్తావించబడింది. ఇది జోసెఫ్ మరియు మోషే కథలకు ముఖ్యమైనది. జోసెఫ్ ఈజిప్ట్లో బానిసత్వానికి అమ్మబడ్డాడు. తర్వాత అతను అక్కడ ఉన్నత స్థాయి అధికారి అయ్యాడు. ఇశ్రాయేలీలతో సంబంధం ఉన్న ఈజిప్ట్ను కూడా ప్రస్తావించారు. మోషే వారిని రాజ్యం నుండి బయటకు నడిపించాడు. 2. ఇరాక్. ఖురాన్లో ఒకసారి ఇరాక్ ప్రస్తావించబడింది. గ్రంథం బాబిలోన్ ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇది సూరా అల్ బకరా వచనం 102లో కనిపిస్తుంది. ఈ వచనం 2 దేవదూతలు హరూత్ మరియు మారూత్ కథను చెబుతుంది. వారు మాయాజాలం నేర్పించడం ద్వారా ప్రజలను పరీక్షించడానికి బాబిలోనుకు వెళ్లారు. 3. సౌదీ అరేబియా. ఖురాన్ సౌదీ నగరమైన మక్కా గురించి ప్రస్తావిస్తుంది. దీనిని తరచుగా బక్కా అని పిలుస్తారు. మక్కా ఇస్లాం జన్మస్థలం. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం కాబా నగరంలో ఉంది. మదీనా ఖురాన్లో ప్రస్తావించబడిన మరొక సౌదీ నగరం. ప్రవక్త ముహమ్మద్ మక్కా నుండి అక్కడికి వలస వచ్చారు. అతని మసీదు నగరంలో ఉంది. 4. ఇస్రాయెల్. ఖురాన్ ఇస్రాయెల్ రాష్ట్రాన్ని స్పష్టంగా నిర్వచించలేదు గాని అది ఆ భూమిని యూదులకు మాతృభూమిగా అంగీకరిస్తుంది. ఖురాన్ ఇస్రాయెల్ పిల్లల గురించి తరచుగా ప్రస్తావిస్తుంది. ఇస్రాయెల్ అనే పదం గ్రంథంలో 43 సార్లు కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ప్రవక్త యాకూబ్ మరియు అతని వారసులను సూచిస్తుంది. 5. యమన్. ఖురాన్ పురాతన షబా రాజ్యాన్ని ప్రస్తావిస్తుంది. నేడు ఆ రాజ్యం యమన్తో ముడిపడి ఉంది. ఖురాన్ సబాను ఒక ఆశీర్వాద భూమిగా హైలైట్ చేస్తుంది. షబా ప్రజలు అల్లాహ్ను ప్రేమించారు మరియు ఆయనచే ప్రేమించబడ్డారు. వారు వినయంగా ఉన్నారు గాని అవిశ్వసులకు వ్యతిరేకంగా శక్తివంతులు. గ్రంథం ప్రవక్త హుద్ ప్రజలను కూడా ప్రస్తావిస్తుంది. వారు అల్లహ్కాఫ్ ప్రాంతంలో నివసించారు. ఇది ప్రస్తుత యమన్లో ఉందని నమ్మబడుతుంది. ఖురాన్ యమన్లోని మారిబ్ ఆనకట్ట గురించి కూడా ప్రస్తావిస్తుంది. 6. జోర్డాన్. ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ రాత్రి ప్రయాణాన్ని వివరిస్తుంది. ఆయన మక్కా నుండి జెరూసలేంకు ప్రయాణించారు. ఆయన ఆశీర్వదించబడిన భూమి గుండా వెళ్లిన ప్రయాణం. అది ఇప్పుడు జోర్డాన్ అని నమ్మబడుతుంది. ఆయన సహచరుల్లో కొందరు జోర్డాన్ లోయలో ఖననం చేయబడ్డారు.